ఎక్కడో కేరళ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మాంటిసోరి ప్రకాష్ బాబు కుటుంబం ఒంగోలులో స్థిరపడింది. ఒంగోలులోనే చదువుకొని ఒక విద్యా సంస్థను నెలకొల్పే స్థాయికి ప్రకాష్ బాబును ఒంగోలు ముందుకు నడిపింది. మాంటిసోరి విద్యా సంస్థలు పెట్టి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మాంటిసోరి ప్రకాష్ బాబు అందరివాడిగా ఎదిగాడు. ఎదిగిన కొద్దీ ఒదిగినట్లుగా కోట్లు విలువ చేసే వందలాది మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు అధ్యక్షుడుగా, గౌరవాధ్యక్షుడుగా, కార్యదర్శిగా ఎన్నుకోబడి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలకు వారధిగా నిలిచాడు. రెడ్ క్రాస్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలు అవార్డులు పొందారు. అటువంటి మాంటిసోరి ప్రకాష్ బాబుతో శరత్ టాక్ షోలో చిట్ చాట్. నమస్తే, శరత్ టాక్ షోకి స్వాగతం. ఈరోజు శరత్ టాక్ షోకి అతిథిగా వచ్చిన వ్యక్తి ఇంతింతాయి ఒట్టుడెంతాయి అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి ఈరోజు ప్రకాశం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మాంటిసోరి ప్రకాష్ బాబు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అంటే విద్యా సంస్థలకు సంబంధించి, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి మాంటిసోరి ప్రకాష్ బాబు ఒక వ్యవస్థ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో కేరళ నుండి ఒంగోలుకి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించి శాఖోపశాఖలుగా విద్యా వ్యవస్థలని ఏర్పాటు చేస్తూ, అలాగే పెద్ద ఆస్తి పరుడు అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులని తమ విద్యా సంస్థ ద్వారా తీసుకొచ్చి అంటే అభివృద్ధి చేసి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మాంటిసోరి ప్రకాష్ బాబు గారితో ఈరోజు శరత్ టాక్ షో చిట్ చాట్. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు శరత్ టాక్ షోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్స్ చెప్తూ, అసలు మీరు నేటివ్ కేరళ రాష్ట్రం, బట్ ఒంగోలుకి ఎప్పుడు రావడం జరిగింది, ఏంటి దాని ప్రస్తుతం? ఆ విషయానికి వస్తే నేను కేరళ నుంచి రాలేదండి. నేను మా నాన్నగారు ఆయన చిన్న వయసులో 20వ సంవత్సరంలో ఆయన ఆంధ్రాకి రావడం జరిగింది. ఆయన బాపట్లో మా పెదనాన్నగారి దగ్గరికి రావడం, అక్కడ ఆ తర్వాత ఆయనకి పెళ్లి చేసుకుని బాపట్లో నేను 1960లో బాపట్లో పుట్టాను. కేరళలో పుట్టలేదండి, అదే ఆంధ్రాలో బాపట్లో పుట్టాను. బాపట్లలో 6 నెలల వయసులోనే ఒంగోలు వచ్చేసాను. అలాగే ఒంగోలులో స్థానికంగా పుట్టాను, పెరిగాను, ఒంగోలులోనే చదువుకున్నాను. నా బాల్యం నుంచి కూడా అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు భీమరాజు వారి వీధిలోనే రంగయ్య పంతులు బడి అని పుట్టారు, హిందూ ఎలిమెంటరీ స్కూల్, అక్కడ 5వ తరగతి వరకు చదివాను. తర్వాత 6 నుంచి 10 వరకు పీవీఆర్ హై స్కూల్, ఇప్పుడు శతాబ్ది వేడుకలు జరుగుతున్నటువంటి పీవీఆర్ స్కూల్లో 10వ తరగతి వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు సిఎస్ఆర్ శర్మ కాలేజీలోను, ఆ తర్వాత విఆర్ లా కాలేజీలో అలా మొత్తం మీద నేను పక్కా తెలుగు మీడియంలో డిగ్రీలా చదవడం. అంటే తల్లిదండ్రులు కేరళ వాళ్ళు అనొచ్చు, నన్ను కేరళ వాడు అనడానికి పెద్దగా అవకాశం, ఎందుకంటే నాకు మలయాళ భాష కూడా చదవడం రాయడం రాదు, కేవలం మాట్లాడగలను. అంటే మీరు అక్కడ అమ్మాయినే చేసుకున్నారు అంటే మొత్తం నాకు సంబంధాలు మాత్రం కంటిన్యూగా ఉండేది. మా ఫాదర్ కూడా ప్రతి వెకేషన్లో మేము కేరళ వెళ్ళడం, అక్కడ బంధుత్వం అవన్నీ ఉండేవి. అలాగే నా పెళ్లి వయసు వచ్చినప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కేరళలో మాకు తెలిసిన వాళ్ళ కుటుంబంలోనే కేరళ అమ్మాయినే చేసుకున్నాను. అలాగా ఇప్పుడు కూడా ఆ సంబంధాలు అక్కడ కూడా నాకు కావాల్సిన సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ నేను ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాను. అంటే మీ సంతానం వాళ్ళు ఏం చేస్తుంటారు సార్? నాకు 2 పిల్లలండి. ఓ పాప, మొదటి పాప, తర్వాత బాబు. పాప తన బీకామ్ హానర్స్ ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజ్ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ మేనేజర్గా ఉద్యోగం చేస్తుంది. పెళ్ళయింది. అల్లుడు కూడా మా మిస్సెస్ వాళ్ళ మేనమామ కొడుకే. అతను బాంబేలో పుట్టి పెరిగాడు. బాంబేలో అక్కడ జాబ్ చేస్తూ తర్వాత హైదరాబాద్లో ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రైట్. బాబు కొడుకు ఇక్కడే అలాగే నా దగ్గరే 10th క్లాస్ దాకా. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత మిగతా అంతా కూడా ఇంటర్మీడియట్ హైదరాబాద్లో భవన్స్లో చేశాడు. తర్వాత డిగ్రీ వచ్చేసి బెంగళూరులో చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంబీఏ ఎంటర్ప్రెన్యూర్షిప్ అహ్మదాబాద్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసి, ఆ తర్వాత ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి మా విద్యా సంస్థలు అతనే నడుపుతున్నాడు. అంటే సరే, ఇప్పుడు మీరు విద్యా సంస్థలు పెట్టడానికి ప్రత్యేకించి కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మీరు విద్యా సంస్థలు అంటే మీ స్కూలు పెట్టినప్పుడు ఇంకా మీతో పాటు ఇంకా ఏమైనా విద్యా సంస్థలు ఉన్నాయా ఒంగోలు నగరంలో? యాక్చువల్గా 1991లో నేను విద్యా సంస్థను స్టార్ట్ చేశాను. అంటే 91లో నాకు పాప పుట్టడం జరిగింది. పుట్టినప్పుడు
ఒంగోలులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనే దాని మీద అప్పుడు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలుపెట్టా. ఆలోచించినప్పుడు ఒంగోలులో ఒక సరైన ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే బాగుంటుంది అనే దాని అవసరాన్ని గమనించా. వెంటనే నేను ఒక ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అకాడమీ అనేటటువంటి ఒక సొసైటీని స్థాపించడం, దాని ద్వారా ఒక సర్వే కూడా కండక్ట్ చేసాం. అంటే ఆ సర్వేలో ఒక మంచి ఒక ఇంగ్లీష్ విద్యా సంస్థ, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒంగోలులో అవసరం ఉంది అని గుర్తించి కొంతమంది మిత్రులతో కలిసి ఆ రోజు 91లో ఈ మాంటిసోరీ స్కూల్ని ఒంగోలులో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మిత్రులందరూ కూడా స్టార్టింగ్ ఎంతమంది స్టాఫ్ తోటి మీరు స్టార్ట్? విద్యార్థులే కేవలం ఒక 65 మంది విద్యార్థులు. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో 65 మంది విద్యార్థులు, ఒక 4 టీచింగ్ స్టాఫ్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ, అంటే 3వ క్లాస్ వరకే ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఆ 3వ క్లాస్లో కూడా 3 పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు 3వ క్లాసులో. తర్వాత 2nd క్లాస్లో 2 పిల్లలే ఉండేవాళ్ళు. అయినా కూడా ఇండివిజువల్గా ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో టీచర్ని పెట్టి ఆ రోజు, అంటే డబ్బులు అనేది కాకుండా దాని నష్టానికి వచ్చి కూడా ఆ రోజు మేము విద్యా సంస్థలు నడపడం జరిగింది. ఆ తర్వాత అది అలా పెరుగుతూ తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత, అప్పటి వరకు నాకు 600-650 స్ట్రెంగ్త్ ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత వాటికి మా విద్యా సంస్థకి మధ్య తేడాని నేను ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా. దాంతో నేను చాలా క్విక్గా డెవలప్ అయింది నా స్కూలు. ఇవాళ 1800 మందితో ప్రకాశం జిల్లాలో అత్యధిక సంఖ్యలో యూడైస్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి అంటే సింగిల్ స్కూల్గా మా స్కూల్ ఉంది. అలాగే అడ్మిషన్స్ కూడా ఎప్పుడు కూడా మేము ఇళ్ళకి తిరిగి అడ్మిషన్స్ కోసం పోవడం ఇటువంటిది ఏనాడు చేయాలి ఇంతవరకు. టీచర్స్ని పంపిస్తుంటారు ఈ మధ్య, అసలు అది ఇంతవరకు ఆ అవసరం రాలా. కాదు దానికి వ్యతిరేకం. అలాగే ఎక్కడ ఎటువంటి ప్రాపగాండా లేకుండానే మా విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులే అడ్మిషన్స్ తీసుకొస్తారు. జూన్ 12వ తారీఖు కల్లా సాయంత్రం కల్లా అడ్మిషన్ క్లోజ్డ్ అనే పోటీ పెట్టే స్థాయిలో ఈ 35 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడిపే అదృష్టాన్ని నా విద్యార్థుల తల్లిదండ్రులు నాకు అవకాశాన్ని ఇచ్చారు. అసలు ఫస్ట్ మన ఒంగోలులో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిందే మీరేనా? కాదండి, అంతకుముందు చాలా ముందే ఉంది. అంటే 62-63లోనే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, 66-27లో ఒంగోలులో ఒక క్లోపేటలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది, సుందరమేషారు పెట్టింది. ఆ తర్వాత సెయింట్ జేవియర్ కూడా పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చేసరికి ఓపీఎస్, అక్కడ చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్. నేను 91లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్స్ సంఖ్య అయితే తెలుగు బోత్ మీడియాస్లో ఉండే స్కూల్స్ ఎక్కువగా ఉండేవి. అలా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ విద్యా సంస్థలు ఏవి దాదాపుగా ఎక్కువ లేవు. ఇవాళ ఆ రోజు నేను పెట్టినప్పుడు టాప్లో ఉండే విద్యా సంస్థ ఇవాళ, ఎందుకంటే ఈ కార్పొరేట్ రంగం రావడంతో అవన్నీ కూడా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. నా అదృష్టం ఏంటంటే అక్కడి నుంచి కార్పొరేట్ రంగం వచ్చినప్పుడు అందరూ వెనకెళ్ళిపోతే నేను మాత్రం ఆ కార్పొరేట్ రంగాన్ని ఎదిరిస్తూ, అంటే దానికి పోటీగా నిర్వహిస్తూ ఇవాళ నేను మనం నెంబర్ 1 స్థానంలో ఉండడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు అంటే వాటికి ధీటుగా రావాలంటే చాలా కృషి ఉంటుంది. దాన్ని ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది అనేది? నాకు విద్యా సంస్థ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నాకు దీని గురించి ఎందుకో తెలియదండి. ఆ తర్వాత నేను 1993లో ఫస్ట్ టైం కర్నూలులో బ్రహ్మారెడ్డి గారు కండక్ట్ చేసినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనడం. డాక్టర్ బ్రహ్మారెడ్డి జన విజ్ఞాన వేదిక ఒక 4 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అది. అక్కడ పాల్గొనడం, అక్కడి నుంచి సైకాలజీ మీద నేను బాగా కృషి చేశాను. తర్వాత చాలా సైకాలజీ ప్రోగ్రామ్స్, ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనింగ్ చేశాను. తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశాను, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేశాను. ఇలా సైకాలజీ తెలుసుకున్న తర్వాత అసలు విద్యా సంస్థలో ఆ తేడాను గమనించి నేను, అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ముందు బట్టి విధానం అసలు ఉండకూడదు అనే దాన్ని గట్టిగా నమ్మి నేను, అంటే కాలానికి ఎదురు అనుకోవచ్చు, మా 1వ తరగతి నుంచే బట్టి విధానం లేకుండా, నోట్సులు లేకుండా, లేకపోతే గైడ్లు లేకుండా, లేకపోతే క్వశ్చన్ బ్యాంకులు లేకుండా పిల్లలు టెక్స్ట్ బుక్ చదవాలి, పాఠం వినాలి, టెక్స్ట్ బుక్ చదవాలి, వాళ్ళు సొంతగా ఆన్సర్ రాయాలి అనే కాన్సెప్ట్తో నేను ముందుకెళ్ళా. ఫస్ట్లో కొంత వ్యతిరేకత పేరెంట్స్ నుంచి వచ్చింది, ఇది ఎలా రాస్తారు పిల్లలు అని. అయితే అదృష్టం ఏంటంటే కాలేజీ లెక్చరర్సు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్సు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మన దగ్గర చేర్చడం, వాళ్ళు తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్లో చెప్పారు ఇది కరెక్టు, ఇలాగే ఇది సిస్టమ్ కరెక్టు అని వాళ్ళు ఒప్పించడం జరిగింది. అక్కడే కార్పొరేట్ స్కూల్కి మాకు తేడా కనిపించింది. అక్కడేమంటే వాళ్ళు మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ పిల్లలు అంటే ప్రశ్న ఆన్సర్ చదువుతారు, ప్రశ్న పరీక్షలు రాస్తారు తప్ప అక్కడ బట్టి విధానం లేకుండా ఆలోచించే విధానం ఉండదు. అందులో ముఖ్యంగా ఏంటంటే మా స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలోనూ వాటి చదువుతున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్సు
మా విద్యార్థులు మిగతా విద్యార్థులు తేడా గమనించారు. వీళ్ళకి ఏంటంటే పాఠం చెప్పి అర్థం కాకపోతే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. అర్థమైన దాకా టీచర్ని ప్రొఫెసర్స్ని వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ఏ స్కూల్ అని. అలాగా ఆ పబ్లిసిటీ ఇవాళ కూడా, ఎందుకంటే మాంటిసోరీ స్కూల్లో వాళ్ళు బైహార్ట్కి ఒప్పుకోరు, వాళ్ళ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కాకపోతే ఒప్పుకోరు, అర్థమై చేసుకొని మాత్రమే వాళ్ళు ముందుకు పోతారనే ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇవాళ ఈ పోటీ దీని వాతావరణంలో నిలబడగలుగుతున్నారు. మీ ఫార్ములాని బీబీ సుబ్బయ్య స్కూలులో కూడా అది అమలు చేసేవాడు ఆయన ఉన్నన్నాళ్ళు. అప్పుడు ఆయన ఉన్ననాళ్ళు అప్పుడు అది కూడా అప్పుడు నేను గమనించాను. ఆ సార్ కూడా సొంతగా అంటే ఆయన ఏం చేసేవాడు అంటే పిల్లల చేత సొంతగా నోట్స్ రాయించేవాడు. ఆయన పిల్లల చేత నోట్స్ రాయించి వాళ్ళ చేత చదివించేవాడు. అందులో సుబ్బయ్య గారు ఇంకా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దేనికి పనికిరాడు అనుకున్న వాళ్ళని తెచ్చి అప్పుడు సుబ్బయ్య స్కూల్లో చేర్చేవాళ్ళు. వాళ్ళని అటువంటి విద్యార్థుల్లో డాక్టర్లని, ఇంజనీర్లు ఎంతోమందిని తయారు చేసి ఆయన ఒక నిజంగా చెప్పాలంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ సుబ్బయ్య గారు. మన ప్రకాశం జిల్లాకు ఒక వరం. కరెక్ట్. మేము కూడా గమనించింది ఏంటంటే అది సొంత ఊరు మాది కాబట్టి అక్కడ టీచర్స్ కూడా చాలామంది అక్కడే స్టడీ చేస్తూ డిఎస్సీలో టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు అయిన వాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే చెప్పాలంటే ఆయన లాభాపేక్ష కాకుండా ఆయన ఒక సేవా భావంతోనే ఆయన విద్యా సంస్థ నడపడం జరిగింది. ఆయన హాస్టల్ ఇప్పుడు కూడా వెరైటీగా ఉండేది అప్పట్లో. ఏంటంటే కేవలం హాస్టల్ ఎంత ఖర్చు అయిందో ఆ విద్యార్థుల సంఖ్యతో భాగించి దాన్ని అంటే ఎక్కువ రైతు పిల్లలే ఉండేవాళ్ళు. అంటే పెద్దగా గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ పిల్లలు చదివించేవాళ్ళు కాదు. అందువల్ల వాళ్ళకి అనుకూలంగా ఆ స్కూల్ నిజంగా ఒక మోడల్, నిజంగా చాలా గొప్ప స్కూల్ అది. సుబ్బయ్య గారు అదే పెద్ద క్రమశిక్షణ అంటే చాలా అవసరమైన విద్యార్థులు. అసలు ఎక్కడ పెద్ద అసలు దేనికి పనికిరారు వీళ్ళు అనుకున్న వాళ్ళని పాపం ఆయన దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళని క్రమశిక్షణతో చక్కగా చెప్పడం. వాళ్ళు ఎంతోమంది ఎంతో గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు సుబ్బయ్య గారి స్కూల్లో చదివి ఎంతో గొప్ప స్థానంలో అనేక మంది, వందల మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ఒక యూనియన్ ఉండాలని ఎందుకు అనిపించింది? మీరు దానికి నాయకత్వం వహించారు ఫస్ట్ నుంచి. నాకు తెలిసి మీ ద్వారానే యూనియన్లు ప్రారంభమయ్యాయని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వాస్తవం? అంటే కాదండి, నేను 91లో స్కూల్ పెట్టిన అప్పటికే ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ పేరుతో ఇప్పుడున్న మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు, అలాగే రత్నం గారు, అలాగే విజ్ఞాన్ రత్తయ్య గారు, వీళ్ళందరూ అప్పుడు నాయకత్వం వహిస్తూ ఏపీటీసీఏ ఉండేది. దాంట్లో నేను 91లో స్కూల్ పెట్టగానే నేను దాంట్లో సభ్యుడిగా చేరడం. ఆ తర్వాత 92 నుంచి సెక్రటరీగా, ఆ తర్వాత నేను జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర కోశాధికారిగా, తర్వాత ఉపాధ్యక్షుడిగా, తర్వాత అధ్యక్షుడు, అన్ని రకాల దీంట్లో 35 ఏళ్ళు యాక్టివ్గా వీటిలో ఉన్నాను. అక్కడ కూడా ఏంటంటే అక్కడ మా ఉద్దేశం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ తాను బతుకుతూ అందరినీ బతికించాలి అంటే, అంతేగాని కార్పొరేట్ విద్యారంగంలాగా మేము ఒక్కడే ఉండాలి మిగతా వాళ్ళని నశించాలి అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనేది ఈ మా యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో అలాగే ప్రకాశం జిల్లాలో మరి ఒంగోలు టౌన్లో అయితే చాలా బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లా మొత్తంలో అంటే ఏదైనా విద్యా సంస్థకి చిన్న ఇబ్బంది జరిగితే ఒక కాకి దెబ్బ తగిలితే అన్ని కాకులు వాళ్ళట్టుగా అందరూ కూడా ఆ స్పాట్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి మా మోరల్ సపోర్టు, అన్ని రకాల సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అలాగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం. ఇంకా చెప్పాలంటే ఒక స్కూల్లో యానివర్సరీ జరిగితే ఆ యానివర్సరీలో మొత్తం కీలకమైన పాత్ర అంతా మిగతా స్కూల్ వాళ్ళు పాటిస్తారు. అక్కడ అంటే ఆరోగ్యకరమైన పోటీ. అదే మళ్ళీ జూన్ నెల వచ్చేసరికి అడ్మిషన్ టైంలో వచ్చేసరికి ఒకరికొకరు పోటీ పడుతూ అడ్మిషన్ తీసుకుంటారు. వాళ్ళకన్నా మనకు ఎక్కువ మార్కులు రావాలి, పోటీ పడతారు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఆరోగ్యకరమైన పోటీ అంటే ఒకళ్ళు చూసి నేర్చుకోవడం కూడా దీంట్లో ముఖ్యమైనది. సలహాలు ఇవ్వడం కానీ అంతే. వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే నేను కూడా ఆ కాన్సెప్ట్ గురించి నేను పక్కన సహచర స్కూల్స్ మిత్రులతో చర్చిస్తా. ఇదిగో నేను కొత్త కాన్సెప్ట్ పెట్టడం ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దీని మీద ఎలా ఉంటుంది. అలాగే అనేక విద్యాసంస్థలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. నేషనల్ వైడ్ ఇండియా మొత్తంలో చాలా స్కూల్స్ తిరిగాం. ఫలానా స్కూల్ ఏదో కొత్త ఇదిగా ఉందంట, మదనపల్లిలో జీడి కృష్ణమూర్తి గారి స్కూల్ ఏదో ప్రత్యేకత అయ్యింది, ప్రత్యేకత పోయి చూసి వచ్చేవాళ్ళం. ఇలాగ ఇప్పుడు కూడా రేపు ఒక త్వరలో మేము కోట వెళ్ళబోతున్నాం. ఎందుకంటే కోట అంటే రాజస్థాన్లో. ఎందుకంటే అది అక్కడ చాలా ఫేమస్. ఐఐటి కానీ, ఐఏఎస్, సివిల్ సర్వీస్ కానీ అంటే కోచింగ్ సెంటర్గా కోట చాలా ఫేమస్. భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కోట వస్తారు. కోట ఊరు మొత్తం కోచింగ్ సెంటర్లు, పీజీసీ ఉంటాయి, ఇంకేం ఉండవు ఆ ఊర్లో. అది ఎందుకు ఆ ప్రత్యేకత అక్కడ అయింది అక్కడ అలాగా అనేది నాకు కూడా ఆసక్తిగా ఉంది. పోయి మేము ఒక 1 రోజులు అక్కడ కోటలో పోయి చూడాలనుకుంటున్నాం. నేను నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే నిరంతర విద్యార్థిగా ఉంటారో వారే విద్యాసంస్థ నడపగలరు ముందుకి అని నమ్ముతున్నా.
ఇప్పుడు మీకు మీరు గతంలో ఒకవైపు విద్యా సంస్థ చైర్మన్గా ఉంటా, మీతో పాటు మీ ఒంగోలులో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ మీరు సలహాలు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళని ఒక త్రాటిలో నడిపించడంలో మీరు ఒక మెయిన్ కీ రోల్ పోషిస్తారు, ఒక పెద్దన్నలాగా మేము గమనించింది దాంట్లో. అయితే సడన్గా మీరు వేరే వైపు అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా రావడానికి గల కారణాలు ఎట్లా, ఒక విద్యా సంస్థ నుంచి ఇట్లా రావడానికి కారణం? అంటే వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా అంటే నేను విద్యా సంస్థలో ఈ స్కూల్స్ అసోసియేషన్లో ఎంత ఇదిగా ఉన్నాను. అలాగే సేవా కార్యక్రమాలు కూడా మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. 35 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో నేను సభ్యుడిగా ఉన్నాను. లయన్స్ క్లబ్లో కూడా నేను సెక్రటరీ గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ కానీ, జోన్ చైర్మన్, రీజనల్ చైర్మన్ అన్ని పోస్టులు అక్కడ చేశాం. అలాగే జేసీ సంస్థలో యాక్టివ్గా ఉండేవాడిని. ఎక్కడైనా సరే కాస్త అంటే అది ఒక పిచ్చి ఉంది. ఎందుకంటే కాస్త మనం ఏంటంటే భగవంతుడు మనకి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు, మనం 10 మందికి సహాయపడగలం. మనకున్న అన్ని రకాలుగా మేము ముఖ్యంగా 3 Tలు ఖర్చు పెట్టాలని చెప్తుంటా: టైం, ట్రెషర్, టాలెంట్. మనకున్న దాని టైంలో కొంత టైం, అవును, అలాగే మనకున్న ట్రెజర్, మనకున్న ఆస్తులు, మన డబ్బుల్లో కొంత డబ్బు, అలాగే మనకు టాలెంట్, మనకున్న తెలివితేటలో కొంత తెలివితేటలు మిగతా వాళ్ళకి పంచాలి అనేటువంటి 3 Tలను పంచాలనేటువంటి ఆ కాన్సెప్ట్ నాకు మొదటి నుంచి ఉంది. అందువలన అందరం కలిసి దీన్ని చెప్పండి, నేను అంటే ఇక్కడ నాయకుడని కాదు, నాయకుడిలాగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. నా సహచరులతో నేను నేర్చుకుంటూ, వాళ్ళు నేర్పుతూ, ఏదైనా కూడా పంచుకుంటూ వాళ్ళతో పాటుగా పోతూ ఉన్నాం. అందువల్ల అందరూ కూడా వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే మీకు అందరూ ఇక్కడ కులం కానీ, మతం కానీ, ఇంకోటి కానీ నాకు ఆ అండ లేదు. ఆ రకంగా నేను ఎవరిని కాదు ఇక్కడ. నేను చెప్పాలంటే అందరికంటే బాగా మైనారిటీ. అయితే ఎవరు కూడా ఆ భావన ఎవరికి రాలేదు. నాకు కూడా మనసులో ఎందుకు అలా లేదు. అందరూ నన్ను బాగా కలుపుకున్నారు, ఓన్ చేసుకున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. అంటే మీ మంచితనం. ఎందుకంటే ఏ కార్యక్రమం చూసినా మాంటిసోరి ప్రకాష్, మీరు రాకపోయినా మాంటిసోరి ప్రకాష్ మేము రాసుకునేవాళ్ళం రిపోర్టర్లుగా. అంటే జేసీఏ జరుగుతుంది, లయన్స్ క్లబ్ జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన ఉంటాడు అనేది. అంటే ఆ రకంగా మీరు వాళ్ళతోటి మెయింటైన్ చేయటం, వాళ్ళ స్నేహాన్ని విస్తరింపజేయటం అనేది నిజంగా అదొక అసెట్టేనా? అవును, అది నేను చెప్పే కదా ముందుగానే. నాకు టైంలో 24 గంటలు ఒక స్కూల్లోనే కూర్చోవాలి అనేది నాకు ఎప్పుడు ఉండేది కాదు. నాకున్న టైంలో అన్నింటిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని, వెళ్ళేవాడిని. అంటే దానివల్ల నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి. ఎందుకంటే మనం 4 గోడల మధ్య కూర్చుంటే మనకు చాలా తక్కువ తెలుస్తాయి. ప్రపంచాన్ని నేర్చుకోవాలంటే మనం ప్రపంచంలో అనేక రకాలు చూడాలి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఎంతో ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తులతో కూడా నేను చాలా క్లోజ్గా బిహేవ్ చేయడం వల్ల అన్నీ కూడా తెలుసుకోవడం, దాన్ని మనకి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నా జీవితాన్ని, నా అభివృద్ధికి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా నేను అన్వయించుకున్నాను. కార్పొరేట్ స్కూల్లో చదవాలనేది చాలామంది తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పేదలకి ఆశ ఉంటుంది. డబ్బులు ఉన్నవాడు కట్టగలడు, పేదలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీకు సంబంధించి ఆ రాయితీలు ఇవ్వడం కానీ అట్లా ఫీజుల విషయంలో అంత కఠినంగా మాత్రం ఎప్పుడు లేనండి. అంటే నేను నిజంగా కొన్ని విషయాలు ఇంతవరకు నేను ఎవరితో పంచుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నాను బయటకి. అంటే నా విద్యా సంస్థలో చదువుతూ వాళ్ళ తండ్రి చనిపోయాడు కొన్ని బిడ్డల తండ్రి, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఆ ఇది మారిపోతుంది. వాళ్ళు ఇప్పుడు దాకా ఎఫర్ట్. అందువల్ల అటువంటి విద్యార్థులకు వాళ్ళు 3వ తరగతి చదివినండి, 6వ తరగతి చదువుతుండండి, 10వ తరగతి నేను ఎటువంటి ఫీజు తీసుకోను. ఆ ఫీజు తీసుకోను అనే విషయాన్ని బయటకు అక్కడ నేను పబ్లిసిటీ కూడా చేసుకోను. అలాగే మీకు తెలుసు, దాదాపుగా జర్నలిస్ట్ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ జర్నలిస్ట్ అసోసియేషను వాళ్ళ తీర్మానం కాకముందే వాళ్ళ పిల్లలకి 50% రాయితీ మన సుబ్బారావు గారు ఆ రోజు ఫస్ట్ టైం ఒకసారి వచ్చి అడగడం. ఆ తర్వాత నేను 50% ఫస్ట్లో దాదాపు స్టేట్లో మొదటిసారి, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 50% జర్నలిస్ట్ పిల్లలకి ఇచ్చింది నేనే. అలాగే ఇవాళ కూడా అంటే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళ నిజంగా ఎఫర్డబులే. అంటే కేవలం బాగా చదివే పిల్లలకి కన్సెషన్ ఇస్తారు చాలా మంది. అది మామూలు. అది ఎప్పుడు కూడా నేను చదివే పిల్లల దగ్గర మాత్రం వాళ్ళ ఎఫర్డబుల్ అయితే ఖచ్చితంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తాను. ఎందుకంటే బాగా చదివే పిల్లల్ని బాగా చదువు చెప్పడం కలిగే స్కూల్లో చదివిస్తారు. లేకుండా బాగా చదివే పిల్లలు, బాగా తెలివిగల పిల్లల్ని తీసుకెళ్ళి చదువు చెప్పిన స్కూల్లో చేర్చారు కదా. అందువల్ల నేను దాని విషయంలో చదువుకి వాళ్ళ మెరిట్కి మాత్రం కన్సెషన్ మాత్రం మా స్కూల్లో ఉండదండి. కేవలం వాళ్ళు ఎఫర్డ్ చేయలేరు, ఏదైనా ఇబ్బంది ఉంది, నిజంగా వాళ్ళకి మనం సహాయం చేస్తే విద్యార్థులు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే పేదరికం పోగొట్టాలంటే, వాళ్ళ కుటుంబం నుంచి ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడాలంటే ఒకే ఒక మార్గం విద్య. అనేక మంది జీవితాలు 35 సంవత్సరాలు అనేక మంది జీవితాలను చూస్తే చాలా పేదరికంగా
ఉంటూ అసలు ఈ తిండి కూడా గెలవకుండా ఉండే కొంతమంది అయితే మా ఇంట్లోనే, నేను అప్పుడు హాస్టల్ కూడా లేని రోజుల్లో మా ఇంట్లోనే భోజనం పెట్టి ఇలా చదివించి ఇవాళ కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న పిల్లలు నా దగ్గర ఉన్నారు. అది ఒక సంతోషం. ఎందుకంటే వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మారిపోయింది. అది ఒక్క చదువుకు ఒక్కటే ఉంది. ఆ రంగాన్ని ఎంచుకోవడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు రెడ్ క్రాస్ చైర్మన్గా బహుశా నాకు తెలిసి స్టేట్లో ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని మీరు రెడ్ క్రాస్లో చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో మీరు చేసిన మీ యూనిటీ, మీరు ఒక్కళ్ళని కానీ మీ ద్వారా యూనిటీగా చేయటం అనేది మామూలు విషయం. కరోనా సమయంలో మీరు చేసిన సర్వీసు నా ద్వారా కాకుండా మీ నోటి నుంచి వినాలని. అంటే కరెక్ట్గా నేను రెడ్ క్రాస్లో ఒక 5 సంవత్సరాల పాటు చైర్మన్గా నేను చేశానండి. టైంలో ఒక రకంగా ఫస్ట్లో నేను చైర్మన్ అయినా కరెక్ట్గా ఒక 7 నెలల్లోనే కరోనా ప్రకటించడం జరిగింది. నిజం చెప్పాలంటే ఆ రోజు, ఆ కరోనా రోజు మా స్టేట్ చైర్మన్ పిలుపునిచ్చారు. మరి కరోనాలో మనం చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం సేవ చేయాలనే పిలుపు ఏంటో ఆ రోజు మధ్యాహ్నం, అంటే లాక్డౌన్ చేసినటువంటి రోజు మధ్యాహ్నం నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు మొత్తం రోడ్డు మీద, అంటే మొత్తం హోటల్స్ కానీ ఏమీ లేవు, అందరికీ కరోనా ఉందని తెలియదు, బయట వచ్చున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఆ స్థితిలో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అనేక మందికి దాదాపుగా ఆ ఫస్ట్ రోజే మధ్యాహ్నమే 350 మందికి భోజనం ఏర్పాటు చేశాం. అందులో మీ జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అదే పరిస్థితి. వచ్చారు, బయటకు వచ్చారు, కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా అక్కడ భోజనం చేయాలన్నా ఏమీ లేదు, చాలా పరిస్థితి. అలాగే రెడ్ జోన్ ఉండేది, అక్కడికి పోవడానికి కూడా వెనకాడేవాళ్ళు కదా. నేను పోయేవాళ్ళం, ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఇంట్లో వచ్చి దిగేవాళ్ళం, మధ్యాహ్నం 3 గంటల దాకా ఉండేవాళ్ళం. వదిలినప్పుడే మా అమ్మ అప్పుడు కేరళలో ఉంది, ఆమె ఒకసారి ఫోన్ చేసి ఏడుస్తూ నాకు చెప్పింది, రే ఏందిరా నువ్వు రోజు ఇలా తిరుగుతున్నావు, కరోనా అంటున్నారు, ఏమైద్దిరా, కానీ నిన్ను కాదు అనలేకపోతున్నాను, ఎందుకంటే చేసే మంచి పని, నువ్వు కాదు అనలేకపోతున్నాను అంటున్నప్పుడు నేను కూడా చాలా, అంటే ఒక రకంగా ఇంటికి రాగానే స్నానం చేసి బయటే స్నానం చేసి ఇంటికి వెళ్ళేవాడిని. భగవంతుడి దయ వల్ల కరోనా వల్ల నాకేం ఇబ్బందిగా అయితే మాత్రం జరగలేదు. చాలా సేవ చేసే అదృష్టాన్ని ఆ రెడ్ క్రాస్ నాకు కల్పించింది. రెడ్ క్రాస్ ద్వారా నేను చాలా సేవలు చేయగలిగాను. మేజర్ కార్యక్రమాలు కొన్ని చెప్తారా? ముఖ్యంగా చెప్పాలంటే ఒంగోలులో, అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ చేసే ముఖ్యమైన పని రక్తదాన అవి కండక్ట్ చేయడం, బ్లడ్ బ్యాంక్స్ నిర్వహించడం. అలాగా ఒంగోలులో బ్లడ్ బ్యాంకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అయితే అది మామూలుగా హోల్ బ్లడ్ మాత్రమే అందించేది. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయి ఎవరు కూడా హోల్ బ్లడ్ డాక్టర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. అటువంటిప్పుడు కొత్తగా మరి అది మామూలుగా అన్ని ప్లేట్లెట్స్ అన్నీ ఉండేటటువంటి బ్లడ్ బ్యాంక్స్ నిర్వహించాలంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు బాగా పెట్టాలంటే 2 కోట్ల పైన అవుతుంది. దాంతో ఆర్థిక స్థితి రెడ్ క్రాస్కి లేదు. అందువల్ల మా స్టేట్ చైర్మన్ గారిని తో రిక్వెస్ట్ చేసుకొని ఒక 2-3 సార్లు ఢిల్లీ మా నేషనల్ హెడ్ క్వార్టర్స్కి పోయి బాగానే కృషి చేయడం వలన, అలాగే ఇక్కడ మాకు వైస్ చైర్మన్ ఉన్నటువంటి మా డాక్టర్ సివిఆర్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అలా ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ నుంచి మన నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ ఒంగోలులో ఉన్న బ్లడ్ బ్యాంకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో ఈక్వల్గా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్, అటువంటి బ్లడ్ బ్యాంక్ని తేగలిగాం. అలాగే అనేక బ్లడ్ డోనర్ వ్యాను, అది ఒక 80 లక్షల రూపాయల వ్యాన్ తేగలిగాం. అలాగే మొత్తం బ్లడ్ ఈ ముఖ్యంగా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, నెలకి 2-3 ఫస్ట్ ఎయిడ్ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఒంగోలుకి ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు. నెలకి 2, మీరు చాలాసార్లు వచ్చారు, మీరు కూడా వచ్చారు, నెలకి 2 సార్లు ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ జరిగేది. అది నిజంగా మొత్తం, ఎందుకంటే ఇది ఇక్కడ బాగా కండక్ట్ చేస్తున్నారు అండ్ 4 రోజుల పాటు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి మా ఏసీ ట్రైనింగ్ హాల్లో మంచి ట్రైనర్స్ చేత ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం ఆ సర్టిఫికెట్ ఇవ్వడం, అది బాగా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. సిపిఆర్ అనేది చాలా, అలాగే ఇంటింటికి సిపిఆర్ అనే ప్రోగ్రామ్ ఒకటి కూడా పెట్టేసాం. ప్రతి అపార్ట్మెంట్లకి వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళని పిలుచుకొచ్చి ఈ సిపిఆర్, ఎందుకంటే నా కళ్ళ ముందు, నేను రంగారావు చెరువు మీద రోజు మనం వాకింగ్ చేస్తాం, వాకింగ్లో నా కళ్ళ ముందు 2 చనిపోయారు. వాళ్ళు అంటే నడుస్తూ పడిపోవడం, దానికి వాళ్ళకి ఏం చేయాలి మాకు అర్థం, మేము మామూలుగా అంబులెన్స్ కోసం, డాక్టర్ కోసం ఫోన్ చేయడం, వాళ్ళు వచ్చి చచ్చిపోయేవాళ్ళు. అదే కనుక అప్పుడు చెప్పి వచ్చేవాళ్ళు, డాక్టర్ చెప్పేవాళ్ళు మీకు సిపిఆర్ చేసి ఉంటే వాళ్ళు బతుకునేవాళ్ళు, మాకేమో తెలియదు దాని విషయం. అందువల్ల ఇంటింటికి అది అలా ఇంకా జరగకూడదనే ఒక దీనితో ఆ ఇంటింటికి సిపిఆర్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి అపార్ట్మెంట్కి వెళ్ళి అపార్ట్మెంట్లోనూ లేకపోతే ఎక్కడ కూడలు ఉన్న చోట స్కూల్ టీచర్స్ని ఏదర్ చేయడం, వాళ్ళకి ఈ సిపిఆర్ మీద జస్ట్ అది నేర్చుకోవడం అంటే ఒక 20 నిమిషాల పని, తెలుసుకోవడం, సమయం కేటాయించడం. ఆ 20 నిమిషాలు నేర్చుకుంటే
మన జీవితం మొత్తం మీద ఒక్క మనిషి ప్రాణం కాపాడగలిగినా కూడా మన జన్మధన్యం. చాలా తృప్తిగా ఉంది. అందువల్ల ఆ సిపిఆర్ ట్రైనింగ్ కూడా చాలామంది చేసాం, అదో సంతృప్తికరంగా ఉంది. అలాగే రెడ్ క్రాస్లో అనేక మనకి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రకరకాల కొత్త కొత్త కార్యక్రమాలు చేసాం. అంటే అది ఇన్నోవేటివ్ అంటే ఇప్పుడు మనకి అనేక మందికి మనకి చెయ్యి ఇరిగినప్పుడు కాలు ఇరిగినప్పుడు మనం ఒక్కొక్క ఎక్విప్మెంట్ వాడతాం, ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, ఇంట్లో అర్థం ఉంటాయి. సో అది అవసరం లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం, అవసరమైన వాళ్ళకి ఇవ్వడం, అది ఆ ప్రోగ్రామ్ ఒకటి చేసాం. అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. అనేక మందికి బెడ్స్ ఇచ్చాము, అలాగే అనేక మనకి ఈ చెయ్యి ఇరిగినప్పుడు కాలు ఇరిగినప్పుడు ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా మనం సప్లై చేయగలిగాం. అయితే మీరు రెడ్ క్రాస్ నుంచి అంటే సడన్గా ఇప్పుడు కారణాలు ఏమైనాయి, మీరు మంచి పీక్ స్టేజ్లో సర్వీస్ కార్యక్రమాలు నడిపించే టైంలో మీరు వైదొరగటం అనేది అంటే అది నా వ్యక్తిగత కారణం వల్ల. నేను అంటే యాక్చువల్గా ఒక టర్మ్ అయిన తర్వాత రెండో టర్మ్లో 1.5 సంవత్సరం చేశాను. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నేను దాన్ని అంటే అక్కడ నేను బయటకు రావడం జరిగింది. దాంతోపాటు కొంతమంది మిత్రులు అయితే మా దురదృష్టం ఏంటంటే అది అక్కడి నుంచి అక్కడ నూతన కమిటీ రావడానికి కొన్ని న్యాయపరమైనటువంటి అడ్డంకులు జరగడంతో అది స్తంభించిపోయింది. అది బాధాకరం. ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నాను. ఏంటంటే అది ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇన్ని చేసి అది అలా ఆగిపోయింది అనే దాంట్లో మాత్రం ఇప్పటికీ నాకు చాలా కళ్ళము నీళ్ళు వస్తాయి ఒక్కోసారి దాని గురించి ఆలోచిస్తే. ఎందుకంటే అది ఇవాళ ఇప్పటికి కూడా అలా కంటిన్యూ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తించబడేటటువంటి యూనిట్గా ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ ఉండేది. ఎన్నోసార్లు మీరు గవర్నర్ అవార్డులు కూడా మీరు తీసుకున్న సంఘటన? 3 సార్లు నేను గవర్నర్స్ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకోవడం అనేది కాకుండా వాస్తవం చెప్పాలంటే అంటే నేను మా స్టేట్ మీటింగ్స్లో మనం ఒక్కొక్క విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేశారు, కొత్తగా ఆలోచిస్తున్నారు, కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అని. నేను రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. అన్ని జిల్లాల్లో నేను కొత్త బాడీస్ ఎలక్ట్ చేయడానికి కానీ, అలాగే ప్రకాశం జిల్లా కూడా మరి ఈ ఫారెస్ట్ ఏరియా ఏరియాలో కూడా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసాం. అక్కడ మళ్ళీ వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి సర్వీస్ చేయటం కానీ చాలా అసలు నడవడానికి కూడా అంటే మనకు వెహికల్స్ పోవు, నడిచి కిలోమీటర్ దూరం నడిచిపోయి అక్కడికి పోయి మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైనా రెడ్ క్రాస్ ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ అనేది తెలిస్తే మీకు ఒక పేజీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పాఠశాల బాధ్యతలు మీ అబ్బాయికి అప్పచెప్పారు. రెడ్ క్రాస్ అనేది ఇప్పుడు తాత్కాలికంగా నిలిచిపోయింది. మీరు ఏమైనా తర్వాత ఏమైనా రాజకీయానికి సంబంధించి ఏమన్నా పొలిటికల్గా తిరగాలని ఏమన్నా? నాకు మొదటి నుంచి అండి చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల మీద అంతగా ఆసక్తి లేదండి. రాజకీయ నాయకుల్లో స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, అందరితో నేను బాగా సన్నిహితంగా ఉంటాను. అయితే నాకు ఇంతవరకు నా జీవితంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. నేను అంటే లోక్సత్తాలో ఉన్నాను, లోక్సత్తాలో జిల్లా కార్యదర్శి దాకా ఉన్నా. జయప్రకాష్ నారాయణ కూడా ఆయన కూడా సార్ కూడా దాన్ని రాజకీయ పార్టీగా అనౌన్స్ చేయగానే వెంటనే నేను గౌరవంగా నా రాజీనామా సమర్పించి రాజకీయ పార్టీలో నేను కొనసాగే ఉద్దేశం నాకు లేదండి. అది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అయితే నేను ఉంటాను తప్ప ఆయన గౌరవంగా ఆయనకి అప్పుడు రాజీనామా సమర్పించడం జరిగింది. అలా ఏ రాజకీయ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అన్ని రాజకీయాల్లో మీకు మంచి మిత్రులు అన్నారు. ఎవరైనా మీకు ప్రపోజల్ మా పార్టీలో చేరు, మీరు పార్టీలో చేరితే ఇదిగో ఈ పదవి ఇస్తాము అని ఏమైనా ప్రపోజ్ చేయటం ఏమైనా ఉంది? అసలు మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మీకు బాగా పరిచయాలు ఉన్నాయి. అటువంటి ఆయన మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు రాజకీయంలో లేరు. అటువంటి ఆఫర్లు కానీ ఇప్పుడున్నాయా అప్పుడైనా కానీ రావటం జరిగింది? అదృష్టం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే ఈదర హరిబాబు గారు కానీ, లేకపోతే ఇంకో ఏ నాయకుడైనా కూడా నన్ను వాళ్ళు ఒక సేవా కార్యక్రమాల్లో పనికొచ్చే వ్యక్తిగా తప్ప రాజకీయ నాయకుడిగా అందుకు వాళ్ళకి కనపడలా. ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి వైసీపీ పెట్టిన కొత్తల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న మా ఏరియాలో ఉన్న వైసీపీ లీడరు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి మొదటి ప్రభుత్వం ప్రకాష్ గారి చేతిగా తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఆయన వాళ్ళతో చెప్పారంట, నో అతనికి రాజకీయాలు వద్దు, వాడు పనికిరాడు రాజకీయాలు, అట్టాగే వాడు పనికిరాడు అతను రాజకీయాల్లో, అతన్ని అది సేవా కార్యక్రమం వదిలేసేయండి చెప్పి అంతవరకే అందరితో బాగుంటాడు, ఎందుకు అతనికి మళ్ళీ అనేవాడు. ఆయన డిస్టర్బ్ చేయటం అందువల్ల ఎప్పుడు నేను ఏ రోజు కూడా అంటే రాజకీయంగా మనం ఒకరిని విమర్శించింది లేదు, ఏం అందరితో బాగా ఇదిగా ఉండేవాడిని, సన్నిహితంగా ఉండేవాడిని. ఇవాళ కూడా అందరూ గౌరవిస్తారు మనని. ఈరోజు ఇప్పుడున్న మన శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ అందరూ కూడా అందరితో నాకు ఎటువంటి విభేదాలు అంటే మనం ఎప్పుడు కూడా
రాజకీయంగా మనం ఉపయోగపడతాం. ఏదైనా వాడు చెప్పి కార్యక్రమం చేయమంటే ఖచ్చితంగా చేస్తాం, నిలబడి చేస్తాం అని తప్ప మనకి రాజకీయంగా పదవులు ఏ రోజు ఆశించలేదు. నేను చిన్న పదవి కూడా నేను అడిగింది లేదు, ఇచ్చింది లేదు, నేను చేసింది లేదు, చేయను కూడా. రాజకీయ పదవి అయితే మాత్రం నామినేట్ పదవి మాత్రం నేను ఎప్పుడు కూడా చేసే ఉద్దేశం లేదు, చేయను కూడా. ఇదంటే రెడ్ క్రాస్ అంటే సర్వీస్. అది రెడ్ క్రాస్ అనేది ఒక సంస్థ, అది రాజకీయ పోస్ట్ కాదు. అది మెంబర్స్, రెడ్ క్రాస్లో ఉన్న సభ్యులు లయన్స్ క్లబ్గా అయితేనేమి ఇంకోటి అటాగా రెడ్ క్రాస్ సభ్యులు ఎన్నుకుంటారు వాళ్ళ దీంట్లో, అంతే తప్ప దీంట్లో రాజకీయం ఏమి ఉండదు. మీరు మంచి ఫిలాసఫీ బాగా మాట్లాడతారు, సామాజిక అంశాల పట్ల మీకు మంచి అవగాహన ఉంది. ఒక్కొక్కసారి మోటివేషన్ సంబంధించి వీడియోస్ కూడా మేము చూసాం, అవి మీరు మధ్యలోనే ఆపేసినట్లుంది. అవునండి, నేను దాన్ని ఏమన్నా మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం ఏమన్నా? వాయిస్ ఆఫ్ ప్రకాష్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించడం, ఆ తర్వాత దాంట్లో మంచి కథలు అంటే ఏదైనా మోటివేషన్ అనేది కథలు చెప్తే బాగా, ఎందుకంటే అది ఇప్పుడు కాదు, ఎప్పుడో పురాణ కాలంలోనే మీకు ఎంతో జాతక కథలు ఇవన్నీ కూడా, అంటే విద్యార్థులకు పాఠం నేర్చుకోవడం కన్నా కథలు చెప్పడం అనేది ఈజీగా కాబట్టి అప్పటి నుంచే ఉంది. నేను కూడా అది నమ్ముతా. అందువలన చిన్న చిన్న కథల రూపంతో నేను ఒక 20 దాకా అది బాగా క్లిక్ అయింది, మంచి వ్యూస్ వచ్చినాయి. అయితే అప్పుడు కొన్ని ఇబ్బందుల వలన దానికి కొంత గ్యాప్ వచ్చింది. అంటే నేను నా కంటికి పరిధిని కోసం ఒకసారి హాస్పిటల్లో 2 నెలలు దూరంగా ఉన్నాను. ఆ 2 నెలలు బ్రేక్ వచ్చింది. తిరిగి అందరూ అడుగుతున్నారు, మీలాగే అందరూ అడుగుతున్నారు ఆ విషయాన్ని. తప్పకుండా త్వరలోనే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తా. మా శరత్ టాక్ షో ప్లాట్ఫామ్ కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటాం సార్. మంచి ఏమైనా ఉంటే తప్పకుండా మనం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా తప్పకుండా మళ్ళీ నేను టైటిల్ దాని పేరు నావికాని నా కథలు. అంటే ఒక మంచి నావి కాదు, నేను ఎక్కడో విన్నవి కానీ వాటిని మళ్ళీ తిరిగి జనాలకి సందర్భోచితంగా దాన్ని చెప్పడం అనేది స్టోరీలా కాకుండా జనానికి చెప్తే అది కొత్తగా బాగా క్లిక్ అయింది, బాగా చాలా వ్యూస్ వచ్చినాయి, అది బాగా క్లిక్ అయింది కూడా. నవేడేస్ ఇప్పుడు విద్యార్థులు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సామాజిక అంశాల పట్ల అవగాహన లేకుండా పోతా ఉన్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి? మేము చదివే రోజుల్లో విద్యార్థి సంఘాలు ఉండేవి, ఎంత బలంగా ఉండేవంటే ఒంగోలులో ఏఎస్ఎఫ్, పిఎస్ఎఫ్, డిఎస్ఓ ఇలా ఉండేవి. అంటే తల్లిదండ్రులు గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఒక విద్యార్థి సంఘం నాయకులకు అప్పచెప్పేవాళ్ళు. చెప్పి మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, పిఎస్ఎఫ్ మెస్ కానీ లేకపోతే ఏఎస్ఎఫ్ మెస్ కానీ వాళ్ళకి అప్పచెప్పి అంటే అంత బాధ్యతగా ఉండేవాళ్ళు విద్యార్థి సంఘాలు. ఇవాళ విద్యార్థులు లేరు, విద్యార్థి సంఘాల్లో విద్యార్థులే లేరు, అటువంటి పరిస్థితి. అది ఏందో పేరు కదో తెలుపుకుంటూ పోతున్నాను. నేను దాన్ని బాధపడుతున్నా. ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు లేకుండా పోయినాయో, బేసికల్గా నాయకత్వ లక్షణాలు లేకుండా పోయినాయి. మమ్మల్ని నేను ఇవాళ ఇలాగ ఒక చిన్న నాయకుడిగా కానీ లేకపోతే ఎదగడానికి కారణం, నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్లో నేను జూనియర్ ఇంటర్ నుంచి నల్లూరు అన్న గారు, వెంకటేశ్వర గారు ఆయన గైడెన్స్తో ఆ విద్యార్థి సంఘంలో పనిచేయడం వలన ఆ నాయకత్వ లక్షణాలు ఆ రోజు మాకు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడింది. అంటే రాజకీయాలు కాదు, రాజకీయాలు వేరు, విద్యార్థి సంఘాలతో రాజకీయాలు రావు నాకు తెలిసినంతవరకు. ముందు అసలు మనం తోటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఎలా లీడ్ చేయాలి, సంస్థలతో ఎలా పోరాడాలి అనేది మాత్రం ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు దెబ్బతిన్నాయో, విద్యార్థి సంఘ ఎన్నికలు ఎప్పుడైతే పోయినాయో అక్కడితో అసలు శర్మ కాలేజీలో మాత్రమే లాస్ట్ అయిపోయినట్టు. శర్మ కాలేజీ మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరు కూడా వాళ్ళకి బేస్ లేదు. ఇప్పుడు అంతకుముందు ఉన్నదంటే విద్యార్థి సంఘం, ఇప్పుడు మీకు వెంకయ్యనాయుడు గారు కానివ్వండి లేకపోతే ఎవరైనా పెద్ద చూడండి, వాళ్ళు విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి ఎరిగారు. అప్పుడు వాళ్ళ నాయకులు కంప్లీట్ మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి సంఘాలు ఇవాళ అది లేకపోవడంతో డబ్బు ఉంటే రాజకీయం, డబ్బు ఉన్నవాడు రాజకీయ నాయకుడు, ఈ పరిస్థితి ఇవాళ. అది పోవాలంటే ఇప్పుడైనా సరే విద్యార్థి సంఘం ఎప్పుడైతే ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘ ఎన్నికలు, క్లాసులు పెట్టేవాళ్ళు. అప్పుడు విద్యార్థి సంఘాలకి క్లాసులు పెట్టేవాళ్ళు. మేము విజయవాడ దానికి రాజకీయ తరగతులకు పోయాం. అవును, అప్పుడు ఎంతో ఆ లీడర్షిప్, అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సీతారామ యేచూరి గారు వీళ్ళందరూ మాకు అప్పుడు క్లాసులు చెప్పేవాళ్ళు. అప్పుడు అక్కడ చాలా బాగా మేము నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. ఎందుకంటే అసలు పార్లమెంటరీ ప్రొసీజరు, అసలు ఎన్నికలు ఏంది, ఎందుకు ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యం అసలు ఎందుకు ఉండాలి, ప్రజాస్వామ్యం లేకపోతే ఎంత ప్రమాదం, ఇవన్నీ కూడా ఆ డెమోక్రటిక్ వాల్యూస్ని మాకు ఆ కాలేజీ రోజులు నేర్పించారు. అలాంటి వాడు నాయకుడు అయినప్పుడు నాకు వాల్యూ తెలుస్తుంది, వాల్యూ ఉంటుంది.
బాగుంటుంది కూడా. మొదలు నేను నా పర్సనల్ ఒపీనియన్ కానీ ఇప్పుడు కూడా నేను నా స్కూల్లో మాత్రం ఇప్పుడు కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు ఉంటాయి. అక్కడ వాళ్ళకు టైం ఇస్తాం, నామినేషన్ వేయమంటాం, విత్డ్రాయల్ ఇస్తాం, కెన్వాస్ చేయమంటాం. అసలు మీరేం చెప్తారో వాళ్ళ మేనిఫెస్టో వేయమంటాం, వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు. మేము ఇది చేస్తాం అని విద్యార్థులు చెప్తారు. వాళ్ళకి ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు అనుకుంటారు. అలాగా ప్రతి సంవత్సరం మా స్కూల్లో మాత్రం విద్యార్థి సంఘ ఎన్నికలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో జరగట్లేదు. అంతకుముందు బోర్డు మీద వార్తలు రాయించేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు, పేపర్ చదివించేవాళ్ళు. నేను పీవీఆర్ స్కూల్లో 6th నుంచి 10th దాకా అన్ని ప్రతి సంవత్సరం నేను క్లాస్ లీడర్గా కంటెస్ట్ చేసేవాడిని, కాలేజీలో కంటెస్ట్ చేసేవాడిని, లా కాలేజీలో కంటెస్ట్ చేశాను. కొన్నిసార్లు గెలిచాము, కొన్నిసార్లు ఓడిపోయాము. అంటే ఏదైనా ముందు ఉండాలి అనే ఒక అది మనకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు నడవాలంటే మన నాయకత్వంలో ఉండాలి అనేది మొదటి నుంచి ఉండేది. అటువంటి బేసిక్స్ ఉండటం వల్లే మాంటిసోరి ప్రకాష్ బాబు గారు ఈరోజు ఒక మంచి వ్యక్తిగా ఒంగోలు, ప్రకాశం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మాంటిసోరి ప్రకాష్ బాబు ఒక బ్రాండ్ అనేది ఉంది. మాంటిసోరి అంటే ఒక బ్రాండ్ ఒంగోలులో. అటువంటి అంటే ఈ పునాది వల్లే కదా మీరు ఈ స్థాయికి ఎదిగింది. అంటే మంచి స్నేహితులు, నేను ఇక్కడే పుట్టడం, ఇక్కడే పెరగడం, ఈ లోకల్గా మంచి స్నేహితులు ఉండడం. ఆ స్నేహితులు ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు నాకు ఇందాక చెప్పాను కదా, నా కులపోళ్ళు, నా ఇవన్నీ ఏం లేవు. నా బ్యాక్గ్రౌండ్, నాకున్న బ్యాక్గ్రౌండ్ నా స్నేహితులు. నేను గమనించాను సార్, మీతో పాటు మీతో నడిచేవాళ్ళు కూడా ఈ జేసీఐ కానీ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అదే నాకున్న బలం, నాకున్న బలహీనత స్నేహం. నేను ఖచ్చితంగా 100% చెప్తాను. నేను ఇంతవరకు నేను ఇలా ఉన్నాను అని అంటే దాని కారణం నా స్నేహితులు. అలాగే మా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి కొన్ని విలువలు, ఈ రెండు దాని కారణం. మా ఇంట్లో కూడా మా మదర్ అప్పట్లో మేము కాలేజీ రోజులు కానీ స్కూల్ రోజులు కానీ నేను ఎప్పుడు కూడా ఒంటరిగా భోంచేయాల. నాతో పాటు ఎప్పుడు 2-3 నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ గ్రామాల్లో ఉండే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరో 1-2-3 ఇంటికి తీసుకెళ్ళేవాడిని. ఇంటికి తీసుకెళ్తే అలా వాళ్ళతో కలిసి భోంచేయడం, నాతో పాటు. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా 2-3 పడుకునేవాళ్ళు. నా పెళ్ళైన దాకా కూడా మా ఇంట్లో నాతో పాటు ఎవరో 2-3 ఉండేవాళ్ళు. అలాగా అంటే ఆ స్నేహానికి మా తల్లిదండ్రులు కూడా బాగా విలువ ఇచ్చారు. వాళ్ళు మంచి దీన్ని సపోర్ట్ చేశారు దానికి. అలా స్నేహితుల అండాదండ బలంతో మనం ఆ బలం వల్లే మనం అసలు నాకైతే ఒక డౌట్ క్లియర్ అయింది. మీరు ప్రకాశం జిల్లాలో ఒంగోలు వాసి కాదనుకున్నాను, కేరళలో పుట్టారు, ఏదో వలసగా వచ్చారు అనుకున్నాను ఇప్పటివరకు. సో ఆ డౌట్ కూడా క్లియర్ అయింది. టోటల్గా మాంటిసోరి ప్రకాష్ అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు మాంటిసోరి విద్యా సంస్థలని ప్రారంభించి ఎంతో వేలాది అనొచ్చు కదా, వేలాది ఇప్పుడు ఎన్నో వేలాది మంది విద్యార్థుల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మంచి వ్యక్తి ఈరోజు మనకి మోటివేటర్. ఆయన్ని కదిలిస్తే ఇక కంటిన్యూగా ఎన్నెన్నో జ్ఞాపకాలు కానివ్వండి, మంచి సందేశాత్మక కథలు కానివ్వండి చెప్తారు. వింటుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి మాంటిసోరి ప్రకాష్ గారు ఈరోజు శరత్ టాక్ షోకి వచ్చి ఆయన విలువైన సలహాలని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఏ విధంగా ఎదిగింది, ఏ విధంగా ముందుకు పోవాలనేది మనకి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారికి శరత్ టాక్ షో తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ మంచి సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి మా శరత్ టాక్ షో ప్రేక్షకులకు అందజేసినందుకు ధన్యవాదాలు. ఒంగోలులో మనకున్న ఇవాళ ఈ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న ఈ టైంలో ముఖ్యంగా న్యూస్ ఛానల్గా అనేక లోకల్ ఛానల్స్ వచ్చినప్పుడు శరత్ చాలా ముఖ్యంగా మంచి కార్యక్రమం, మంచిగా న్యూస్ రీడర్గా కానివ్వండి, న్యూస్ కలెక్షన్ కానివ్వండి, లేకపోతే న్యూస్ రైటింగ్ కానివ్వండి. అది మాత్రం మామూలుగా గాయకుడు. అసలు గాయకుడు అనే విషయం చాలామంది మర్చిపోయారు. అది మర్చిపోకుండా ఉన్న కోసం అనేక కార్యక్రమాలు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాను అనుకుంటా. అయితే మంచి దీనిగా కండక్ట్ చేయడం. అలాగే గతంలో కూడా నేను శరత్ టాక్ షోని చూశాను, చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. అందుకే శరత్ అడగగానే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మంచి ఒక టాక్ షో. అతనితో అంటే శరత్ నాకు మొదటి నుంచి మిత్రుడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ కూడా నేను ఒక షోలో కూర్చున్నట్టు నేనేం ఫీల్ అవ్వలేదు. శరత్ మాతో మాట్లాడుతున్నాడు, శరత్తో నేను మాట్లాడుతున్నాను. నేను అంతా బాగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న ఈ శరత్ టాక్ షో మంచి ఇంకా మంచి దీంతో ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి మంచి కఠినమైన ప్రశ్నలు కూడా, కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా అంటే దాంట్లో ప్రజలు మా అనుకుంటారు కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవాలని. ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఈ షో ద్వారా
వాళ్ళకి తెలియజేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని శరత్ని మనసావాచ కోరుకుంటూ, నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి దీన్ని ఆశీర్వదిస్తున్నా. ఖచ్చితంగా ఈ శరత్ టాక్ షో ముందు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే శరత్ టాక్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు మీరు ఆ బెల్ ఐకాన్ని నొక్కి మీకు అందరూ కూడా నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ని మీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ శరత్ టాక్ షో.